బోయపాట్ల గారికి దండం పెట్టవచ్చు సినిమా తీసినందుకు. మెయిన్ క్రెడిట్ మొత్తం నిజంగా చెప్పాలంటే బోయపాట్ల గారికి హ్యాట్స్ ఆఫ్ సార్. మన హిందూ ధర్మం సినిమా తీసుకుపోయి ఒక స్థానంలో నిలబెట్టారు. మళ్ళా అంటే అఖండ సినిమా అంటే ఒక రేంజ్ తీసుకుపోయారు. ఒక లెజెండ్, ఒక సినిమా, ఒక అఖండ 2, ఇది ఒక 4వ సినిమా. నిజంగా చెప్తున్నా, అది ఎంత హ్యాపీగా సినిమా తీసిరో, ఎంత హ్యాపీగా హిట్ అయిన సినిమా అంటే ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ కాకుండా మంచిగా చాలా బాగా తీసే సినిమా. అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే మెయిన్గా కుంభమేళ అంటే మనం చాలా మంది కుంభమేళ పోనలు కూడా చూడడం కూడా ఈ సినిమాలు చూస్తే కూడా చాలా మంది పోనలు కూడా మిస్ అయినలు కూడా గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ నేను కుంభమేళ పోయినా కాబట్టి అది నాకు అదృష్టం భావించింది అనుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఒక 140 సంవత్సరాల తర్వాత ఒక్కసారి వస్తుంది ఆ కుంభమేళలో. అలాంటి దాంట్లో మళ్ళీ కూడా బాలకృష్ణ సినిమా అలా తీసిన బోయపాట్ల అంటే ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి. అంటే మళ్ళీ 140 years తర్వాత వస్తుంది కుంభమేళలో. అప్పుడు ఎవరుంటారో ఎవరు తెలియదు. అలాంటి సినిమా మన అఖండ సినిమా తీసిందంటే, మన తెలుగు సినిమా తీసిందంటే చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఇది ఒక తెలుగు కాదు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని భాషలలో ఇది పెద్ద బ్లాక్ బస్టర్. ముందుగా చెప్పాలంటే ఈ సినిమా ఒకటే చెప్తున్నా, మరాఠీలా, కన్నడలా, ఇది ఒక బిహార్లా ఇది బాగా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే మన ఇక్కడ కంటే ఇంకక్కడ చాలా ఆదరిస్తారు మన హిందూ ధర్మం అంటే. ఇది ఒక మళ్ళీ ఒక అయోధ్యలా మనం ఎంత ఎంజాయ్ చేసి చూసినట్టు అనిపిస్తో ఈ సినిమా చూస్తే మనం అంత ఫీలింగ్ కలుగుతుంది. ఒక హనుమంతుని చూపించేప్పుడు చాలా ఒక దేవస్థానం చూసినా మనకు అదొక ఫీలింగ్ అలాగ ఉంటుంది. శివుంది అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు ఒక మహాభారతం సీరియల్లో ఒక రాముని గెటప్లో అలా ఎలా చూస్తామో ఇందులో లాస్ట్లో ఒక శివుని క్యారెక్టర్ పెట్టిరు. అంటే మళ్ళీ ఒక చిన్నప్పుడు మనం చూసిన టీవీలలో ఎంత ఎంజాయ్ చేసినామో మళ్ళీ స్క్రీన్ మీద శివుని చూపించినప్పుడు అయితే నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ శివుని గెటప్ కానీ అది చాలా బాగా చూపించారు బోయపాట్ల గారు. అదొకటి మేము చెప్పండి. తమన్ గారు మ్యూజిక్ ఇక్కడ చాలా బాగా కొట్టినారు. వీళ్ళ కాంబినేషన్లో ఎక్కడ కూడా బ్రేక్ కాలేదు. ఇక్కడ కూడా ఈ సినిమాతో ఒక హ్యాట్రిక్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి నేను ఒకటే కోరుకుంటున్నా, అందరి తరఫున ఒకటే కోరుకుంటున్నా, మన ప్రజల తరఫున అందరి తరఫున బోయపాట్ల గారికి ఈ సినిమాకి అవార్డు రావాలి. అవార్డు ఎందుకు రావాలంటే అంత గొప్ప సినిమా తీసిండు మన హిందూ ధర్మం కోసం. ఇలాంటి సినిమాకి అవార్డు ఎంత ఇచ్చినా తక్కువనే, ఆయనకు రావాలి అవార్డు, బాలకృష్ణకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై బాలయ్య, జై జై బాలయ్య.